విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సిపిఎం నేత బాబురావు విమర్శించారు. డయేరియా లక్షణాలతో కాకుండా అనారోగ్య కారణాలతోనే చనిపోయారని, విజయవాడ కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను సైతం అవమానపరిచే విధంగా అధికారులు మాట్లాడటం దారుణమన్నారు. కలుషిత నీరు తాగి ప్రజలు మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటున్న సిపిఎం నేత బాబురావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, విజయవాడ మొత్తంగా చూసుకున్నట్లయితే 9 మంది కూడా చనిపోయారు. వివిధ కలుషితం అయిపోయిన నీరు వల్ల డయేరియా, మలేరియా వంటి వ్యాధులు కూడా సోకి చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకా బాబురావు గారు అయితే దీనికి సంబంధించి పర్యటిస్తున్నారు కూడా కొన్ని రోజుల నుంచి. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే చూసుకున్నట్టు 9 మంది చనిపోయినట్టు కూడా మరి తెలుస్తుంది. ఏంటి అసలు దీని మీద ఇప్పటికే మరి ఇన్ని రోజుల నుంచి కూడా మీరు పర్యటిస్తున్నారు, ప్రభుత్వం ఏం ప్రభుత్వంలో చలనం లేదు. అధికార యంత్రాంగంలో ముద్ద నిద్రలో ఉన్నారు. ఒక మొగల్రాజపురంలోనే ఇవాళకి 6 పైన చనిపోయారు. పైకాపురం ఏరియాలో గత వారం రోజుల్లో 3 చనిపోయారు. రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది. అయినా వాళ్ళ చలనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఒక మంత్రులు ఉన్నారు. వాళ్ళు స్పందించి కనీసం ఒక ఉన్నత స్థాయి అధికారుల నిపుణుల బృందానైనా వేసి కారణాలు పరిశీలించాలి. అది లేదు. పైపెచ్చు ఈ విజయవాడ కార్పొరేషన్ అధికారులందరూ ఇదేమీ అతిసార కాదు, మంచినీటి కాలుష్యం కాలేదు అని చేతులు దులుపుకొని చనిపోయిన వాళ్ళందరూ రకరకాల కారణాలు చనిపోయారని మృతుల కుటుంబాలను కూడా అవమానం చేసే రీతిలో వాళ్ళు మాట్లాడటం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా ఇది విజయవాడ నగరం అంతా గగ్గోలు పెడుతున్నారు. రంగు మారి నీళ్ళు వస్తున్నాయి, కలుషితమైన నీరు వస్తున్నాయని. అయినా వాళ్ళలో చల్లం లేదు. ఇక విజయవాడ సార్, ఇది విజయవాడ నగరం అంటేనే మహానగరం. మరి ఇటువంటి మహానగరంలో కలుషిత నీరు ఈ విధంగా వ్యాప్తి చెందినప్పుడు ఎందుకు ప్రభుత్వాలైనా సరే మరి అధికారులైనా సరే ఎందుకు దానికి పరిష్కార మార్గం చూపకుండా ఈ విధంగా నిర్లక్ష్యం ఎట్లా? ఒకటి, విజయవాడ కార్పొరేషన్లో పాలకపక్షం ఉంది. ఒక మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతవరకు కనీసం చూడటానికి కూడా రాలా. అంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి వాళ్ళ సాగు వాళ్ళు చస్తారులేని పెట్టల్లా జనం రాలిపోతున్నా వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. దీనిపైన పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవట్లేదు. అధికార యంత్రాంగం తమ మీద లేకుండా ఉండడానికి చేతులు దులుపుకుంటున్నారు. ఇది నిర్లక్ష్య కారణం తప్ప, బాధ్యత రాహిత్యం తప్ప ఇంకొకటి కాదు. ఇవి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం 25 లక్షలు ఇవ్వాలి, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు వైద్యానికి 50,000 నుంచి ₹1,00,000 కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళకి ఎటువంటి వైద్య ఖర్చులు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా ఎందుకు ఈ కలుషితమైన నీరు వచ్చింది కారణాలు తెలుసుకుని మిగిలిన ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలు కాపాడే పని అయినా చేయాలి. చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కనీసం మిగతా వాళ్ళది ఆ దృష్టి కూడా లేదు. ఎక్కడికక్కడ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. మరి ఈ మొగల్రాజపురానికి బోరు నీళ్లు సప్లై చేస్తారు. ఇవాళ ఆ బోరు ఆపేశారు. మరి ఏ తప్పు లేకపోతే బోరు ఎందుకు ఆపి వాళ్ళ కృష్ణానది మంచినీళ్ళు ఇస్తున్నారు? ఆ పనే ముందు చేస్తుంటే ఇంత సమస్య ఉండేది కాదు కదా. అంటే కార్పొరేషన్ ఇస్తున్నటువంటి నీరే కలుషితం ఉండటం వల్లనే ఈ కారణం. ఒక ఇంట్లో కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వీధి కాదు, ఈ ఏరియాలో మొగల్రాజపురం ఏరియాలో ఉన్నటువంటి మొత్తం 1,500 కుటుంబాల పైన ఈ నీటి వలన అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే 200 మంది ఆసుపత్రిలో చికిత్స పొందటము, ఇప్పటికీ ఇన్పేషెంట్లుగా గవర్నమెంట్ ఆసుపత్రిలోను ప్రైవేట్ ఆసుపత్రిలో చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా కోటేశ్వరరావు అనేటువంటి ఒక 65 ఏళ్ల ఆయన చనిపోయారు. మరి ఇన్ని రకాల కేసులు వస్తూ ఉంటే చలనం లేకపోవడం బాధ్యత రాహిత్యం. ఇప్పటికే 9 మంది చనిపోవడం జరిగింది. ఇటువైపు ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పుని తోసిపుచ్చే విధంగా వాళ్ళు వ్యవహరించే మాటలు కానీ, అధికారులు కానీ, నిర్లక్ష్య ధోరణి కానీ. సార్, ఇప్పటికే 9 మందితో ఆగిపోయే అవకాశం ఉందా? కౌంట్ పెరిగే అవకాశం ఉందా? మరి మీరు కూడా ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రధాని? అంటే ఆగిపోవాలని మనం కోరుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో మరణాలు జరగకూడదని, ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాం. కానీ కోరుకోవటం మీద ఉండదు, చర్యలు తీసుకోవటం మీద ఉంటుంది. దాన్ని ఇప్పటికైనా సరే వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చేసినవి కొన్ని నామమాత్రపు చర్యలు చేశారు. యుద్ధ ప్రాతిపదిక చేయడం మేము కోరేది ఒకటే, మృతుల కుటుంబాలకి నష్టపరిహారం, అలాగే వైద్యం పొందిన వాళ్ళకి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించడం, 3 కృష్ణానది స్వచ్ఛమైన మంచినీరు అన్ని ప్రాంతాలకు అందించడం, దెబ్బతిన్నటువంటి పాత పైప్ లైన్ల స్థానంలో కొత్త పైప్ లైన్లు వేయటం, నీటిని ప్రతి చోట టెస్ట్ చేసేటువంటి ఏర్పాట్లు చేయటం, ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని, నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇటువంటి సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకుని రాబోయే కాలం నివారించే పని చేయాలని మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం.
కూటమి అభ్యర్థి అయినటువంటి మరి బాబురావు గారు చెప్తున్నారు, ఇప్పటికే ఎక్కడైతే లీకేజీలు పైప్ లైన్ ద్వారా లీకేజీలు అయ్యే కలుషిత నీరు ఎక్కడైతే ఎంటర్ అయిందో అటువంటి స్థానాలను కూడా వెంటనే గుర్తించి తగు చర్యలు అధికారులు కూడా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు 9 మంది చనిపోయారో ఈ బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సమస్య అనేది పునరావృతం కాకుండా భవిష్యత్తులో కూడా తగు చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ అయితే ముందుంచుతున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7.